ఇప్పుడు యాంటీబయాటిక్ యూజ్ మనం ఇందాక అనుకున్నట్టు పేషెంట్స్ సైడ్ నుంచి మనం ఆపాలి. రెండోది డాక్టర్ సైడ్ నుంచి కూడా ఏది వాడాలి ఏది వాడకూడదని అవగాహన పెంచుకోవాలి. ఎన్ని రోజులు వాడాలనేది దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ యాంటీబయాటిక్ డేస్ అండి. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ 3 days to 6 weeks to 6 months ఆల్సో. కాకపోతే ఎవరికి ఎంత వాడాలనేది మనకి గైడ్లైన్స్ ఉన్నాయి, కల్చర్ రిపోర్ట్స్ ఉన్నాయి, మనకి బ్లడ్ టెస్టులు దాన్ని గైడ్ చేస్తాయి ఎన్ని రోజులు వాడాలో. ఇది చేసుకుంటూ వాడాలి. ప్రతి పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాగానే 15 రోజులు 20 రోజులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్కి ఎజిథ్రోమైసిన్ 3 to 5 days సరిపోద్ది. యూటీఐకి 3 days సరిపోద్ది. అదే సెప్సిస్కి వెళ్తే 1 week to 2 weeks ఇవ్వాల్సి వస్తుంది. టీబీ అయితే 6 నెలల నుంచి సంవత్సరం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ అదే మనకి టైఫాయిడ్ ఫీవర్ అనుకోండి కంపల్సరీ 14 days ఇవ్వాల్సి వస్తుంది, తక్కువ ఇవ్వడానికి లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ లేదు. ప్రతి యాంటీబయాటిక్కి ఆ పేషెంటు ఏజు, వాళ్ళకున్న ఇమ్యూనిటీ సిచ్యువేషన్, అంటే రీనల్ ట్రాన్స్ప్లాంట్, డయాబెటీస్, ఎనీ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది, వాళ్ళ రెస్పాన్సు, ఈ 3 చూసుకుని ఎంత మినిమం అయితే అంత మినిమం వాడగలిగితేనే మనకి ముందుకెళ్తుంది. సో నో ఫిక్స్డ్ డేస్ అండి. కాకపోతే ఎంత తక్కువ వాడగలిగితే అంత మనకి ఫ్యూచర్కి మంచిది. ఇప్పుడు లైఫ్ స్టాక్ కానీ ఆక్వాకల్చర్లో కానీ యాంటీబయాటిక్ యూజ్ ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలంటే దీనికి యాజ్ ఎ ఇండివిజువల్ మీరు నేను ఏం చేయలేము. కాకపోతే యాజ్ అ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి మనకి. డ్రగ్ కంట్రోలరు ఇప్పుడు వాళ్ళైనా యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్లో తీసుకోవాలి, లేకపోతే బల్క్ ఫార్మసీ నుంచి తీసుకోవాలి. వెటనరీ డాక్టరు వాళ్ళు కూడా ప్రిస్క్రైబ్ చేయకుండా యాంటీబయాటిక్ యూజ్ లైఫ్ స్టాక్ కూడా ఇవ్వకూడదు. అది కూడా ఎంత ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఇట్ హ్యాస్ టు బి డిటైన్డ్ బై వెటనరీ డాక్టర్. అంతేగాని మనం పౌల్ట్రీ మనం చేస్తున్నాం కదా అని చెప్పి మనకు తెలిసిన చేయడం అనేది అది కూడా అక్కడ కూడా సెల్ఫ్ మెడికేషన్ అండి. మనకి ఈ లైఫ్ స్టాక్ పెంచేవాళ్ళు పౌల్ట్రీ వాళ్ళు కూడా సెల్ఫ్ మెడికేషన్ ఇస్తున్నారు. ఎవరిది డాక్టర్ని అవగాహన తీసుకుని చేయట్లేదు. ఒకటి. 2 మెయిన్గా ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్ రావాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసినా ఎక్కడో చోట మెడికల్ షాప్లో డ్రగ్లో ఇచ్చేవాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెగ్యులేషన్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫెంటనిల్, ఈ ఓపియాయిడ్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేయగలిగాం మెడికల్ షాప్లో, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని వెళ్ళి మనం ఆల్పజోలం అడిగితే మెడికల్ షాప్లో లేదన్నా చెప్తాడు, ఇవనన్నా చెప్తాడు. సో అంతవరకు మనకి అవగాహన రెగ్యులేషన్ వస్తే కానీ మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి తప్పించుకోలేము.